రైతులు కష్టపడి పంట పండించి వడ్ల పంట పండిస్తే ఇక్కడ కొనుక్కునే దిక్కు లేక అధికారులకు కూడా గత 20 రోజుల నుంచి మనం కూడా అన్ని మండలాలు ధర్నా చేస్తా ఉన్నాం, చెప్తా ఉన్నాం. కానీ స్పందన రాకపోతే ఈరోజు సంచులు ఇస్తలేరు, లారీలు వస్తలేరు, ఒడ్లు వంటలేరు. రైతుల పక్షాన నిరసన తెలపడానికి ఈ దౌలతాబాద్ మండల ఎదుకువాడల్లో ఈరోజు పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధర్నా కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవ మహేశ్వరం శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మన జిల్లా మహబూబాబాద్ జిల్లా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, జిల్లా వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారికి, జిల్లా బీసీ కమిషన్ మెంబర్ సుబ్రహ్మణ్య పటేల్ గారికి, ఇక్కడికి వచ్చిన కొడంగల్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు అందరికీ కూడా, పత్రికా సోదరులకు అందరికీ కూడా, రైతులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ఎండ ఈరోజు 43-44 డిగ్రీల ఎండలో కూడా రోడ్డు పైన కూర్చొని రేవంత్ రెడ్డికి నిరసన చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి కొంచెం ముఖ్యమంత్రికి బుద్ధి రావాలి కొంచెం మనం. ఎందుకంటే ఈ రైతులు ఈ ప్రజలే ఓట్లేసి మీకు ముఖ్యమంత్రి చేశారు. కానీ తెలంగాణ అంతటా రైతులకు చేయకపోయినా కనీసం కొడంగల్ రైతుల కన్నా నువ్వు కనీసం బొడ్లు కొనుక్కునే లేదా సోజు లేదని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి చేశారు, ఓటేసి నువ్వు నా ఎమ్మెల్యేని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యావు, కొడంగల్ రైతుల భిక్షతోనే ముఖ్యమంత్రి అయ్యావు, కొడంగల్ ప్రజల భిక్షతోనే ముఖ్యమంత్రి అయ్యావు. మరి కనీసం అన్న కొడంగల్ ఉన్న రైతుల బొడ్లైనా కొనాలా లేదా? మీరు తెలంగాణ అంతా కొనడానికి చేత కాదు కానీ కనీసం కొడంగల్ అయితే కొనాలి కదా. ఇక్కడ గన్నుబాగులు లేవు, 3 రోజులు అవుతుంది. రైతులంతా కుప్పల కాడ వండుకుంటూ రాత్రి పూట ఎండకి ఎండిపోతారు. ఇప్పుడు చూస్తా ఉన్నారు ఇక చాలా మంది మహిళా రైతులందరూ ఇక్కడనే ఎండ ఎర్రటెండలు కూడా కూర్చొని ధర్నా చేస్తారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాధ ఉన్నది, రైతులలో ఎంత బాధ ఉందో, కొడంగల్ రైతుల ఎంత బాధ. లారీలు లేవు, గన్నుబాగులు లేవు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు చూపుతాను 2 నెలల ముందే ఒక రివ్యూ పెట్టడం. ఒక వరి పంట వస్తుందంటే, వరి ధాన్యం వస్తుందంటే 2 నెలల ముందు ఈరోజు రివ్యూ పెట్టి ఎంత ధాన్యం వస్తుంది, ఎంత గన్నుబాగులు అవుతాయి, ఎన్ని లారీలు పడతాయని ముందే రివ్యూ పెట్టి బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఈ గన్నుబాగులు కూడా కలకత్తాకి బీహార్కి ట్రైన్లలో తెప్పించేటోడు కేసీఆర్ గారు, బయట రాష్ట్రాలకి తెప్పించి సంచరించేటోడు. అట్లాంటి పాలన కేసీఆర్ గారు చేస్తే కనీసం రివ్యూ చేయడం పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రైతులకు గన్నుబాగులు ఇవ్వాలంటే ఒక్కొక్క సంచికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. రైతులు తన 50 రూపాయలు తీసుకొని సంచిస్తున్నారు. ఈరోజు ఒక పళ్ళ క్వింటాలకు 6 నుంచి 10 కిలోలకు కట్ చేస్తా ఉన్నారు, 10 కిలోలు కట్ చేస్తున్నారు. మరి అధికారులు రైస్ మిల్లర్లు కుమ్ముకయ్యరా, కాంట్రాక్టర్లు కుమ్ముకయ్యరా, ప్రభుత్వమే లేదా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డితో రైస్ మిల్లర్లు కుమ్ముకయ్యరా, కాంట్రాక్టర్లు కుమ్ముకయ్యరా, ఎవరు కుమ్ముకయ్యరో తెలంగాణ ప్రజలకు కొడంగల్ రైతులకు సమాధానం చెప్పాలి. 10 కిలోలు తీస్తా ఉన్నారు ఒక్కొక్క తరుగు అని చెప్పి ఆడవాళ్ళ పండించి కష్టపడి పండించిన రైతు దగ్గర 10 కిలోలు ఒక క్వింటాల్ 10 కిలోలు కట్ చేస్తూ ఉన్నాడు. గన్నుబాయికి 50 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అట్లా కూడా గన్నుబాయి లేదు. నేను నిన్న ధరలు ప్రాణం చేసి ఈ గ్రూప్లలో పెట్టి ప్రెస్ పెడితే రాత్రి 30 గన్నుబాయిలు తెచ్చి పంచుతా ఉన్నారు. ఇక్కడ ధరలు కూడా లేకుండా ఆఫీసర్ కూర్చొని ధరలు చేసి సంచలిస్తా ఉన్నాం. ఇట్లాంటి దుర్మార్గ పాలన రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఇప్పటికన్నా అన్ని రైతులలో ఒక్క తరుగు లేకుండా గన్నుబాయిలు సప్లై చేసి ప్రతి ఒక్క మండలం ప్రతి గ్రామంలో సెంటర్లు పెట్టి ఓట్లు వినకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, సీఎం ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే రైతులు నేను గెలిపించిన రైతులు కూడా నేను న్యాయం చేయకపోతే మీరు తెలంగాణ రైతులకు ఏం న్యాయం చేస్తారో సమాధానం చెప్పాలి. తెలంగాణ రైతులను అందరూ ఆమోదించాలి. కొడంగల్ అనే రైతుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది. కొడంగల్ ఎక్కడెక్కడ ఓళ్ల మీద ఉన్నాయి వడ్లని, ఇక్కడనే వడ్లు కట్టలేడు. మరి తెలంగాణ రైతులు కూడా గమనించాలి. ఈ ముఖ్యమంత్రి చేత కాదు, కొనలేడు. మీరు అక్కడ రోడ్డు మీద పెట్టి వర్షాలు తడిసిపోయారు ప్రైవేటు పరంగా అమ్ముకునే ప్లాన్ చేయాలి తప్ప ఈ ముఖ్యమంత్రిని నమ్ముకుంటే మీరు బాగుపడాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతు బంధు చేసిన మీరు 1 ఎకరా చేస్తాడు. కేటీఆర్ గారు గతంలో కోజికి వచ్చిన సంవత్సరం క్రితం కోజిలో సభ పెడితే 5 ఎకరాలకు వేసాను. 2 రోజుల ముందు 5 ఎకరాలకు వేసాను. కేటీఆర్ సభ పెడితేనేమో 5 ఎకరాలకు వేస్తాడు. జగిత్యాలలో కేసీఆర్ పెడితే 1 ఎకరా వేసాడు. మళ్ళా వరంగల్ కేటీఆర్ పెడితే 1 ఎకరా వేసాడు. అంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే రైతు బంధు చేస్తారు తప్ప లేకపోతే రైతు బంధు చేయడు.
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, కొడంగల్ నుంచి దళితాబాద్ నుంచే తప్పకుండా రైతు బంధు వేయాలి, వరి పంట బోనస్ ఇవ్వాలి. రెండు పంటలు బోనస్ ఎగ్గొట్టినావు, యాసంగి ఎగ్గొట్టినావు, మొన్నటి పంటకి ఎగ్గొట్టినావు. కాబట్టి బోనస్ వరి పంట బోనస్ సన్నాలకు బోనస్ ఇవ్వాలి, రైతు బంధు వేయాలి.